మీరెప్పుడైనా గమనించారా? కొంతమంది ఒక గదిలోకి అడుగు పెట్టగానే అందరి చూపు వాళ్ళ వైపే ఉంటుంది. వాళ్ళు మాట్లాడితే చాలు అందరూ ఎంతో శ్రద్ధగా వింటారు. అండ్ అంతేకాకుండా ఇంకొంతమంది ఎంత మంచి విషయం చెప్పినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. అసలు ఎందుకిలా జరుగుతుంది? దీనికి కారణం అందం కాదు, డబ్బు కాదు, కనీసం అదృష్టం కూడా కాదు. దీనికి అసలు కారణం వాళ్ళు ఎదుటి వారితో ఎలా కమ్యూనికేట్ చేస్తారనేదే. ఈ వీడియోలో ఎదుటి వారిని గౌరవంగా ఎలా ఆకట్టుకోవాలి, మనం మాట్లాడే ప్రతి మాట విలువ ఎలా పెంచుకోవాలి, వాళ్ళతో మాట్లాడిన తర్వాత మనం అందరికి గుర్తుండిపోయే వ్యక్తిగా మార్చే 6 హ్యాబిట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ పాయింట్, వినడం నేర్చుకోండి. ద ఆర్ట్ ఆఫ్ లిజనింగ్. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువగా మాట్లాడితే తెలివైన వాళ్ళమని అందరూ అనుకుంటారని అనుకుంటాం. కానీ నిజం వేరు. ప్రపంచంలో సక్సెస్ అయిన లీడర్లు, మంచి సేల్స్ పర్సన్స్, అలాగే మంచి స్నేహితులకు అందరికీ ఉన్న ఒకే ఒక కామన్ క్వాలిటీ ఏంటంటే వినడం. దానికి ప్రతి మనిషికి తను చెప్పేది ఎవరైనా శ్రద్ధగా వినాలని కోరుకుంటుంది. కాబట్టి మన ఆపోజిట్ పర్సన్ మాట్లాడుతున్నప్పుడు అతని మాటల మధ్యలో ఆపకుండా పూర్తిగా వినండి. ఇలా చేయడం వల్ల వారికి మీ మీద గౌరవం పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా అవతల వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు సమాధానం ఏం చెప్పాలని ఆలోచించకండి. ముందు వాళ్ళు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పాయింట్ నెంబర్ 2, కాన్ఫిడెన్స్ అంటే గట్టిగా మాట్లాడడం కాదు. చాలా మంది గట్టిగా మాట్లాడితే కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు అనిపిస్తుందని పొరపడతారు. కాదు, నిజానికి కాన్ఫిడెంట్ అంటే నెమ్మదిగా, క్లియర్గా ఆలోచించి మాట్లాడడం. మీరు చాలా వేగంగా మాట్లాడితే ఎదుటి వారికి మీరు ఏదో టెన్షన్లో ఉన్నట్టు లేదా కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట తర్వాత ఒక చిన్న పాజ్ ఇవ్వండి. ఇలా మాట్లాడడం వల్ల మనం మాట్లాడే ప్రతి మాట వెయిట్ పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఆపోజిట్ పర్సన్ మీరు మాట్లాడే ప్రతి మాటను సీరియస్గా తీసుకుంటారు. పాయింట్ నెంబర్ 3, బాడీ లాంగ్వేజ్. మీరు ఒక మాట కూడా మాట్లాడకపోయినా మీ బాడీ లాంగ్వేజ్ చాలా విషయాలను చెప్తుంది. తల వంచుకొని కళ్ళల్లోకి చూడకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎదుటి వారికి మీపై నమ్మకం కలగదు. దీనికి బదులుగా నిటారుగా నిలబడి మొహంలో చిన్న చిరునవ్వు ఉంచి న్యాచురల్గా కళ్ళలోకి చూస్తూ మాట్లాడండి. ఈ చిన్న మార్పు మీ ప్రెజెన్స్ ను పూర్తిగా మార్చేస్తుంది. పాయింట్ నెంబర్ 4, విలువైన మాటలు. చాలా మంది అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడుతూనే ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, మనం మాట్లాడే మాటల క్వాంటిటీ కంటే మనం మాట్లాడే ప్రతి మాట క్వాలిటీ ముఖ్యం. మనం మాట్లాడే ప్రతి మాటలు ఏదో ఒక చిన్న ఉపయోగం ఉండాలి. అది ఒక కొత్త సమాచారం కావచ్చు, మంచి సలహా కావచ్చు, లేదా ఒక మంచి ఆలోచన కావచ్చు. మీరు మాట్లాడే ప్రతి మాటలో ఒక వాల్యూ ఉన్నప్పుడు ప్రజలు మీతో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలని కోరుకుంటారు. పాయింట్ నెంబర్ 5, ఎదుటి వారి గురించి మాట్లాడండి. ప్రతి మనిషికి తన గురించి తానే మాట్లాడుకోవడం ఇష్టం. అందుకే మీరు చేసే ప్రతి కన్వర్జేషన్ లో నేను, నాకు, నాదే అనే పదాలను తగ్గించి మీ అభిప్రాయం ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది అని వారిని ప్రశ్నించండి. వాళ్లకు తమ గురించి చెప్పే అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు మీతో చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.